అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు సీఎం గురించి మాట్లాడడం జరిగింది. అదే దాన్ని పురస్కరించుకొని నేడు నిర్మల్లో ప్రెస్ క్లబ్లో మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని గురించి మరి నిన్నగాక మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి వాడు వీడు అని ఆరోపణలు చేసిన మహేశ్వర్ రెడ్డి గారికి ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయి. మరి మొన్ననే వారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది నిర్మల్లో. మరి దాన్ని కాకుండా మళ్ళా నిన్న కూడా సీఎం గారిని ఉద్దేశించి బచ్చనాయకుడు అని సంబోధించడం నీ అవివేకానికి నిదర్శనమని మేము నీ యొక్క అవివేకాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇటువంటి మళ్ళీ ఎక్కడన్నా చేసినట్లయితే మహేష్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త, నిర్మల్ నియోజకవర్గము రోడ్ల మీద నిన్ను తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తున్నాం. బహింసా విలేకరుల సమావేశంలో ఒక్క మాట అయినా నిజము మాట్లాడినావా? కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో చెప్పిందే చేస్తుంది, తప్పక చెప్పిందంటే తప్పకుండా ఇస్తుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి నెరవేర్చుకుంటుంది. మాట ఇచ్చిందంటే తెలంగాణ ఇచ్చింది. ఆచరణ సాధ్యం కాని హామీలు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు. మరి మీరు 2014 పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు జన్ధన్ ఖాతాలో ప్రతి ఒక్క వ్యక్తికి 15 లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పి మరి నేటికి 12 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటికీ ఒక్క నయా పైసా జమ చేసిండ్రా? మరి మీరు మాట ఇచ్చి మరి గద్దెనెక్కిన తర్వాత దాన్ని విస్మరించారు. కాబట్టి దాన్ని నేను ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. మరి మా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ గురించి బీసీలకు సంపూర్ణ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, దానికి అనుగుణంగానే అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మరి ఈ యొక్క ఎమ్మెల్యే గారు ఆ తీర్మానం చేసినప్పుడు అసెంబ్లీలో లేరా? మరి నిద్రపోయినవా అని నేను అడుగుతున్నా. మరి ఆ తీర్మానంలో ఒప్పుకొని మరి దాన్ని పార్లమెంటుకు పంపినప్పుడు బీజేపీ ప్రభుత్వము, బీజేపీ వాళ్ళు కూడా అప్పుడు హర్షించినారు. మరి ఇప్పుడు బీజేపీ నాయకులు విస్మరించి దీన్ని కేంద్రానికి పంపినప్పుడు బీజేపీ నాయకులు విస్మరించి విమర్శలకు దిగడం ప్రజలు గమనిస్తున్నారు. దీనికి అణగారిన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు మరి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారేమో, మరి మేము మరి మా బతుకు బజారు పాలవుతుందేమో అన్న ఉద్దేశంతో మరి దీన్ని పార్లమెంట్లో పెట్టి దీన్ని ఒప్పందం చేయడానికి ఎన్నికొస్తున్నారు. కాబట్టి మరి మీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే మీ పార్లమెంట్ ఎంపీలతోటి కూడా చెప్పి కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్లో కూడా దీన్ని తీర్మానించాలని చెప్పి నేను మీకు సూచన ఇస్తున్నా. బైసా ప్రెస్ మీట్లో మరి మాట్లాడడం జరిగింది. ఒక సీఎం స్థాయికి మాట్లాడడం సరైన పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాము. ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి నువ్వు ఆ విధంగా చీఫ్ ట్రిక్స్ మాట్లాడడం మాకే సిగ్గు అనిపిస్తుంది. అది ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ఇటువంటి చీఫ్ ట్రిక్స్ మాట్లాడడం ఇంతవరకు సమంజసమని చేసి మేము ప్రశ్నిస్తున్నాము. మరి ముఖ్యంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దాంట్లో మనము ఆనాడు ఏదైతే చెప్పిందో అదే రూపకంగా మరి మేము బీసీ గురించి మేము అసెంబ్లీలో మేము పెడితే దాన్ని మద్దతు ఇచ్చింది ఎవరు? ఇదే బీజేపీ కదా. చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ఇదే తీసుకుపోయి అక్కడ కేంద్రంలో కూడా మరి మోడీ గారు కూడా పార్లమెంట్లో చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు తెలంగాణలో అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. మరి దాన్ని నువ్వు ఈరోజు అక్కడ పార్లమెంట్కు దాన్ని ఏదో ముందుకు తీసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ని దాన్ని నువ్వు బీసీల యొక్క ఆశని
నువ్వు విస్మరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు, దాన్ని నువ్వు సరి చేసుకోవాలా? మరి ఏదైతే జన్ధన్ కార్యక్రమాలు ఇప్పుడు మా గౌరవ స్పీకర్ సాధారణ సుదర్శన్ గారు మాట్లాడారు, 15 లక్షల రూపాయలు నువ్వు వేస్తున్నావు, అది పోయింది. మరి ప్రతి సంవత్సరము 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నువ్వు చెప్పిండ్రు మోడీ గారు. మరి మీ మోడీ గారికి నువ్వు ఒకసారి వివరించు, మరి 2 కోట్ల జాబులు ఎటుపోయినాయి? మరి ఇప్పటివరకు నువ్వు పరిపాలించింది దాదాపు కొన్ని 10 సంవత్సరాల పైబడి అవుతున్నది. మరి ఇప్పటివరకు ఎన్ని కోట్ల జాబులు రావాలా? దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇటువంటి మాటలు మాట్లాడితే మరి తీవ్రమైనటువంటి చర్యలు మైషరెడ్డిపై త్వరలో కాంగ్రెస్ పార్టీ పక్షాన సీరియస్ మెసేజ్ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.